లోపల యాడ్ చేసి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ స్క్రీన్లో యాడ్ విజిటర్ సార్ ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా ఉండదు కదా సార్. సో వాళ్ళ డీటెయిల్స్ మనం అప్లికేషన్లో రాసుకొని సో మనం యాడ్ విజిటర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్, ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్. సో రిసెప్షన్లో ఫస్ట్ ఒకటి ఇది కాంటాక్ట్ బుక్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్. సో కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షియల్ సార్, సో వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, సో వాళ్ళు ఏ స్టేటు, మన స్టేట్ ఏముంటుంది సార్, ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్, మండల్ తర్వాత పిన్ కోడ్, వాళ్ళ అడ్రస్, జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్. వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ అనేది మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి ఆ కౌంటర్లో వదిలి కూర్చోబెట్టి వస్తాం సార్. ఓకే, అంతవరకు మీరు చేస్తారు. ఎందుకు బోర్డు పెట్టకూడదు? ఈ కాగితం ఎందుకు పెట్టారు? ఫోమ్ బోర్డ్ సార్. అంత బాగాలేదు కదా, పర్మనెంట్ పెట్టాం సార్. పర్మనెంట్ పెట్టిండాలి కదా, చూడటానికి బాగుంటుంది. నాకంతా కౌంటర్స్ లెఫ్ట్ సైడ్. నమస్కారం. ఇప్పుడు నా ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్లో ఇక్కడ హౌ మెనీ కౌంటర్స్? 5 కౌంటర్స్ ఉన్నాయి సార్. 5 కౌంటర్స్, 5 డెడికేటెడ్ కౌంటర్స్ ఫర్ ఎంగేజ్మెంట్ కౌంటర్ టీమ్స్. వాళ్ళు ఏంటంటే ఎవరైతే రిసెప్షన్ నుంచి వాళ్ళు తీసుకొని వస్తారో, అర్జీ తీసుకొని వస్తారో రెస్పెక్టివ్ కౌంటర్కి వాళ్ళు అసైన్ చేస్తారు సార్. టోకెన్ సిస్టమ్ ఉంటుంది, టోకెన్ ఇస్తాము. సో రెస్పెక్టివ్ కౌంటర్లో వాళ్ళు ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ కౌంటర్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఎంగేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంగేజ్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళ కంప్లైంట్ ఏమి ఇస్తున్నారు, ఈ దేనికి, అది పీసీఆర్ఎస్ జననాయకుడు రిక్వెస్ట్ అని వాళ్ళు సాటిఫికేట్ చేసుకుంటారు. జననాయకుడు రిక్వెస్ట్ అన్నప్పుడు జననాయకుడిలో వాళ్ళు రిజిస్టర్ చేస్తారు సార్. పీసీఆర్ఎస్ అన్నప్పుడు పీసీఆర్ఎస్కి ఇంటిగ్రేట్ అయిన, మనకు ఆల్రెడీ సైట్కి ఇంటిగ్రేట్ అయింది కాబట్టి దానికి రిక్వెస్ట్ పంపిస్తే ఆటోమేటిక్గా పీసీఆర్ఎస్లో అది కనెక్ట్ అవుతుంది సార్. మాస్టర్ డేటా మన దగ్గర ఉంటుంది. అవును సార్. ఏదర్ పీజీఆర్ఎస్ ఆర్ జననాయకుడికి వెళ్తుంది. కంప్లీట్ డేటా మన దగ్గర ఉంటుంది సార్. సో ఏదైతే డెడికేటెడ్ టీమ్స్ ఉన్నాయో డెడికేటెడ్ టీమ్స్ డెడికేటెడ్ వర్క్స్ చేసుకొని ఫైనల్గా మనం ఏంటంటే ఈ ప్యాడ్ టీమ్ ఏదైతే ఉందో టోల్ ఫ్రీ నెంబర్ నుంచి వచ్చినవి ఆటోమేటిక్గా ఎంగేజ్మెంట్ కౌంటర్ కనెక్ట్ అవుతాయి సార్. అండ్ లాస్ట్లో ఏదైతే రిజర్వ్డ్ అయిపోయిందో ఒక సాటిస్ఫాక్షన్ సర్వే కూడా ప్యాడ్ టీమ్ మనకు పంపిస్తాం సార్. వాళ్ళు సాటిస్ఫాక్షన్ సర్వే చేసి మనకు పంపిస్తాం. సో అండ్ రిజల్ట్ వస్తుంది సార్. ఇన్ కేస్ ఒకవేళ రిజాల్వ్ కాకపోతే అగైన్ మళ్ళీ కౌంటర్కి వెళ్ళి అది ఎందుకు ఒకవేళ రీఓపెన్ చేయాలనుకుంటే మళ్ళీ రీఓపెన్ చేస్తాం సార్. రిజాల్వ్ కాకపోతే, కంప్లైంట్ ఏదైతే రిజాల్వ్ కాకపోతే. ఎంగేజ్మెంట్ కౌంటర్ టీమ్ ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఈ 5 కౌంటర్స్లో ఈ 5 కౌంటర్లే ఉంటారు. వాళ్ళకే వెళ్తాయి, మళ్ళీ వాళ్ళు చేసి మళ్ళీ ఇది చేస్తారు. అది ఎనాలిసిస్ చేసుకుంటారు, ఎన్హాన్స్ చేసుకుంటారు సార్. ఏంటి అసలు ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఎందుకు సాల్వ్ కాలేదు అని చెప్పి మళ్ళీ ఒకవేళ ఓపెన్
ఏంటమ్మా ఇప్పుడు ఇక్కడ ద్రవిడ యూనివర్సిటీలో చేసాం. సబ్జెక్ట్ ఏంటి మీది? కంప్యూటర్లో ఏంటి? కాదు, మరి క్వాలిఫికేషన్ ఏంటి? బిఎస్సీగా. ఓకే, ఎక్స్ప్లెయిన్. ఆల్రెడీ రిసెప్షన్లో ఎంటర్ చేసింటారు సార్. కూర్చో కూర్చో కూర్చో. వీళ్ళు ఆల్రెడీ రిసెప్షన్లో ఎంటర్ చేసుకుంటూ వచ్చినారు. అంటే కాంట్రాక్ట్లో ఆదాయం ఉంటుంది వాళ్ళ నేమ్లో. అదేం చేశానంటే సార్, ఫస్ట్ సర్చ్లోకి వెళ్ళి వాళ్ళ నంబర్ తీసుకున్నాను. నంబర్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చాడా? గ్యాస్ ఇప్పుడు వచ్చావా నువ్వు? పనిగా వచ్చావా? నువ్వు తీసుకొని నువ్వేం చేస్తావు చెప్పు. సార్ రిసెప్షన్లో ఎంటర్ చేయించుకున్నారా? యా, ఓకే సార్. ఇప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. కానీ ముందు చెయ్యి, చెప్పే చెయ్యి. రిసెప్షన్లో ఎంటర్ చేయలేదు. కాంటాక్ట్స్ అప్పుడే ఎంటర్ చేసుకోలేదు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పాప మొబైల్ నెంబర్ ఎంటర్ చేసింది. తర్వాత ఏ అసెంబ్లీ అని చెప్పేసి సార్, ఏ అసెంబ్లీ లైక్ కుప్పం కాన్స్టిట్యుయెన్సీ ఓకే. మండల్ సెలెక్ట్ చేసుకుంటాం సార్. వీళ్ళది వచ్చి గుడిపల్లి మండల్ సార్. సో ఏ ఊరు అని చెప్పేసి సార్, సోడిగాన్పల్లి. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ అంటే ఇక్కడ కొన్ని ఉంటాయి సార్, గ్రామ పంచాయతీ లేకుండా వాటిని మనం ఎంటర్ చేస్తాం సార్ మాన్యువల్గా. లైక్ వాళ్ళు ఎక్కడ మీరు ఆటోమేటిక్గా మీరు వర్క్ తగ్గిపోవడానికి ఆ విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము? సార్ అంటే వార్డ్స్ సపరేట్. ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు వార్డ్స్, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, అడ్రస్ వచ్చిందనుకోండి, బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా. కొత్త కాంటాక్ట్ కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో యాడ్ చేయాలి సార్. రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఓటర్. No, what I am asking, once voter list you are taking or you are taking different database. మీరు దరఖాస్తు నెంబరు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు, పలాని మండలం, పలాని పంచాయతీ, పలాని వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి. అది ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు సార్, ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది. ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. సో ఫర్ నౌ టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అయితే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో జస్ట్ బిగిన్ చేశాం కాబట్టి ఫర్ నౌ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము. బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిలప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జీపీఎస్, నాట్ హౌస్ నెంబర్, విత్ జీపీఎస్ ఆల్సో. సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్నీ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది.
కంప్లీట్ ఫ్యామిలీ. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను. కరెక్ట్ సార్, అయిపోతుంది. మార్నింగ్ మీరు చెప్పారు కదా. యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్క నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాన్ని వీలో పెట్టుకొచ్చేయండి. దాని పిన్ కోడ్ ఏంటి? దాని తర్వాత వాళ్ళు ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, యానివర్సరీ, ఇవన్నీ ఎందుకు ఏజ్ యానివర్సరీ ఎందుకు కలెక్ట్ చేసుకుంటాం అంటే సార్ మీ రిక్వెస్ట్ అనేది వాళ్ళ యానివర్సరీ రోజు గ్రీటింగ్ పంపడానికి తీసుకున్నాం సార్. వాళ్ళ ప్రొఫెషన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడి, ఎక్స్ ఐడి, నోట్స్ ఇవన్నీ అడిగి మేము సేవ్ చేస్తాం సార్. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉంది సార్, ఓటర్ నెంబర్ లేదు సార్. సో ఆధార్ నెంబర్ మనకి పీజీఆర్ఎస్లో ఇంటిగ్రేట్ అయినప్పుడు మనకు కావాలి సార్. సో సేవ్ చేస్తున్నాం సార్ డీటెయిల్స్. ఇప్పుడు న్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో ఇప్పుడు వీళ్ళ యొక్క అర్జీ తీసుకొని చదువుతాను సార్, లైక్ పేషెంట్స్తో వాళ్ళకి ఏం ప్రాబ్లం అని చెప్పేసి. సో ఏం ప్రాబ్లం అని చదివేసిన తర్వాత ఇప్పుడు జననాయకుడు రిక్వెస్టా లేకపోతే పీజీఆర్ఎస్ వెళ్ళాలా అని చెప్పేసి నేను అనలైజ్ చేసుకుంటూ జననాయకుడు రిక్వెస్ట్ అయితే ఇక్కడ లోకల్ లీడర్స్తో లైక్ ఎమ్మెల్సీ సార్ దగ్గర నుంచి రిక్వెస్ట్ లెటర్ తీసి ఇవ్వడం ఇలా చేసింది సార్. అదే పీజీఆర్ఎస్ అయితే పీజీఆర్ఎస్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది సార్ సాఫ్ట్వేర్. సో నేను ఇక్కడ ఎంటర్ చేసింది డైరెక్ట్గా పీజీఆర్ఎస్కి వెళ్తుంది సార్. ఓకే, దెన్ ఇక్కడ మీరు ఈ కేసు డీల్ చేస్తారు చెప్పండి. యా సార్. మీరు కూడా కొంచెం రాము వీళ్ళందరినీ గైడ్ చేసేటప్పుడు నీ అనుభవంతో ఇలాంటి కేసులు ఏ కేసులు వస్తున్నాయో ఆఫ్లైన్ ఆన్లైన్ యూ హ్యావ్ టు గైడ్ సమ్ మోర్ టైం నీ ఎక్స్పీరియన్స్. దాన్ని నేను కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి ఎట్ తీసేపోవాలో తీసేపోవడం. ఇక్కడ నేను మార్నింగ్ కూడా చెప్పాను, యాజ్ సీఎం ఐఎమ్ డీలింగ్ దిస్, యాజ్ పార్టీ ప్రెసిడెంట్ ఐఎమ్ వర్కింగ్, ఎమ్మెల్యే ఐఎమ్ డిశ్చార్జింగ్ హియర్. 3 ప్రొఫైల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు సీఎం ప్రొఫైల్ వచ్చినప్పుడు వీళ్ళందరూ హెల్త్కి వస్తారు. హెల్త్కి వచ్చినప్పుడు ఎంతవరకు చేయగలుగుతాం అనేది ఆ డిస్క్రిప్షన్ ఎట్ట పెట్టాలో నేను వర్కౌట్ చేయాలి క్యుములేటివ్గా. హాస్పిటల్కి పోయే కేసులు కూడా మేము ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా ప్రైమరీ కింద ఎక్కడికి పోవాలో పోయి తర్వాత వెళ్ళాలి, రెఫరల్కి వెళ్ళాలి. అందరూ రెఫరల్కి వెళ్ళిపోయారనుకోండి ఇంకా బిల్స్ అన్నీ గవర్నమెంట్ కూడా పే చేయాలి. దట్ ఇస్ వేర్ ఐ వాంట్ టు వర్క్ సిస్టమ్స్ని పర్లేదు. కాబట్టి అవన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రొఫైల్ పెట్టి మనం ఏ విధంగా వీళ్ళకి సహాయం చేయాలో చేయడానికి ప్రతి ఒక్క సమస్య హ్యూమన్ యాంగిల్లో ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో పరిష్కార మార్గం చూపించడానికి వర్కౌట్ చేస్తాం. ఎవ్రీ ఇష్యూ, అది వ్యక్తిగతంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే రిజర్వేషన్స్ కావచ్చు, ఏదైనా కానీ హ్యూమన్లీ ఏం పాసిబుల్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఐ వాంట్ టు సాల్వ్. ఏంటమ్మా సార్ వీళ్ళకి ఏమంటే సార్ మా అమ్మాయికి శబ్దాలు వినబడుతుందంట సార్, శబ్దాలు వినబడవు సార్. సో షీ హ్యాస్ కోకాక్యులర్ ఇంప్లాంట్ సర్జరీ కావాలి సార్ తనకి. సో ఫైనాన్షియల్ అసిస్టెంట్ కావాలి సార్. ఇది కూడా మీకు 10 lakhs దాకా 10 to 15 lakhs వాళ్ళకి చెప్పారు సార్ హాస్పిటల్లో ఖర్చు అవుతుందని చెప్పేసి. సో దానికి మనం ఏం చేయాలి? ఫైనాన్షియల్గా అసిస్టెంట్ ఇవ్వాలి సార్. ఇప్పుడు ఈ కేసు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో మీకు నాలెడ్జ్ని కూడా పెంచుకోవాలి. హెల్త్ విషయంలో వచ్చినప్పుడు ఒక ఎట్లా వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఈ ప్రొఫైల్ కూడా మనం ఈ 5 మందికి కూడా చెప్తే
ఏ విధంగా దాన్ని మనం డీల్ చేయాలో డీల్ చేస్తాం. హెల్త్ విషయాల్లో ఇక్కడ అన్నీ కూడా నాలెడ్జ్ అన్నిట్లో ఉంటాయి. కొన్ని పోర్టల్స్లో రిజర్వేషన్స్ ఉంటాయి. వీళ్ళందరికీ ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ నేరుగా ఇప్పుడు వచ్చే రిజర్వేషను వాళ్ళకి తెలియదు, చేసుకున్నారు పలాను, ఒక నెల తర్వాత నేను ఎక్కడికో పోతున్నా, నాకు బస్ టికెట్ కావాలి, రైల్వే టికెట్ కావాలి, అవన్నీ లింక్ చేసేయాలి. అదే మరి రేపు రాబోయే రోజుల్లో దేవస్థానాలన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఆల్ టెంపుల్స్లో రిజర్వేషన్స్ పెట్టేస్తున్నాం. వీళ్ళు లింక్ చేసేస్తారు. ఒకవేళ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే సీఎం కింద, నాకుండే ఎమ్మెల్యే కింద నేను దాన్ని యాడ్ చేస్తాను, కొంచెం ప్రియారిటీ. దట్ ఈస్ ది సిస్టమ్, రోబస్ట్ సిస్టమ్ ఐ వాంట్ టు బిల్డ్. ముందు వీళ్ళు నేను వచ్చాను కాబట్టి, ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి, ఇవన్నీ కూడా మీరు లింక్ చేసిన తర్వాత సీఎం రిలీఫ్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు మీరు ఒక అవగాహనకు వస్తే, మీరు అవగాహన రావాలి వీళ్ళందరితో మాట్లాడి, దెన్ నాకు రెఫర్ చేయాలి రియల్ టైం. సో దట్ ఐ విల్ వర్క్ ఇట్ అవుట్, ఐ విల్ శాంక్షన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే పార్టీకి ఎక్కడ కూడా నేను టచ్లో లేకపోయినా వీళ్ళకి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా దీన్ని మాస్టరైజ్ చేయడానికి రేపు రాబోయే రోజుల్లో మేము ఇన్సూరెన్స్ కడతాం. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే పరిస్థితి రావాలి. దానికి కూడా మన ఆఫీస్ వర్కౌట్ చేయాలి. ఓకే, ముందు ఈ కేసులో నేను 8 lakhs ఇమ్మంటాను. ఇచ్చిన తర్వాత మీరు అది వాళ్ళకి వర్కౌట్ చేసి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీరు ఆన్లైన్లో పెడుతున్నారు, ఇవన్నీ నేను వర్కౌట్ చేసుకొని చేస్తాను. ఓకే, నేను పర్సనల్ ప్రజెన్స్లో 8 lakhs ఇచ్చారని రాయి, అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇస్తాం. వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. దే విల్ వర్క్ ఇట్ అవుట్, యూ కోఆర్డినేట్. ఇక్కడ ప్రద్యుమ్న ఆర్ ఎవరున్నారు సెక్రటరీ, అందరూ ప్రద్యుమ్న రమ్మనట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని వాళ్ళు హైలైట్ చేసి రాస్తారు. వాళ్ళకి అదర్ ఆప్షన్స్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ హైయర్ ఇన్స్టిట్యూట్స్ మనం రెఫర్ చేసి క్లియర్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అన్నవాళ్ళు చాలామంది డబ్బులు అని రాస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవన్నీ కాదు అది కాదు ఇష్యూ. ఇక్కడ హెల్త్ వచ్చినప్పుడు ఎక్కడ చెక్ చేశారో అవన్నీ అడిగి, ఎక్కడ చెక్ చేసి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కువ ఇచ్చేటప్పుడు ఆ సమస్యకి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ చూపించాలి. మనిషికి సాటిస్ఫాక్షన్ రావాలి, వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలి. అదే సమస్య సందర్భంలో మనం ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామో తక్కువ ఖర్చుతో మేనేజ్ చేయాలి. అది సస్టైనబుల్ మోడల్. అవన్నీ కూడా రేపటి నుంచి వీ హ్యావ్ టు ట్రైన్ ఎవ్రీబడి. ఇది ఒక 8 లక్షలు ఇమ్మనండి. ఇది కాకుండా నాకు మీరు ఇక్కడ చేసే దాంట్లో ఇది 8 lakhs శాంక్షన్ చేశాను. ఇది చేస్తే ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది గవర్నమెంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ నాలెడ్జ్ అంతా మీరు ఈయనకి ఇవ్వాలి, పిఏకి. ఈయన ఇంటర్న్ అందరినీ ట్రైన్ చేయాలి. వాట్ ఈస్ ది నాలెడ్జ్ అంటే హెల్త్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, ఆల్ గవర్నమెంట్ ఎట్ట ఫంక్షన్ చేస్తుందో తెలిస్తే సమస్యలు ఎట్ట పరిష్కారం చేసుకోవాలనో ఈ విల్ టీచ్ ఎవ్రీబడి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్యని కాస్ట్ ఎఫెక్టివ్గా ఎట్ట చేయగలుగుతాం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, టెస్ట్ చేయించడం, ఇలాంటి సమస్యలు క్యుములేటివ్గా నాకు ఎక్కువ వచ్చాయనుకోండి, ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి, R&Dకి వెళ్ళాలి, దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు TCSని పెట్టాం, TCSని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆ TCSలో వచ్చే డేటా కూడా తీసుకొని, ఈ డేటా కూడా తీసుకొని హౌ టు గో ఫర్ ప్రివెంటివ్, హౌ టు గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్, హౌ టు గో ఫర్ మానిటరింగ్ రియల్ టైమ్ by adding devices, all these things. That is the future. Okay? మీరు ఎన్ని ట్రైన్ చేస్తారో చూద్దాం. నువ్వు కూర్చో.
సార్ మన పంచాయతీ పార్టీ తీసుకుంటారు సార్ అమ్మాయి వెండి గంపలు చాలా బ్రహ్మాండంగా నువ్వు అవన్నీ వదిలేసి